ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాల కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. మనం సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు మరి 1 యోహాను 3:12 చదివి మళ్ళీ అక్కడ నుండి మనము ముందుకెళ్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. స్నేహితులారా, పోయిన వారము శుక్రవారం రోజు ఇదే వచనం మీద ఒక వీడియో పెట్టాను. మరి సర్పముతో అవ్వ వ్యభిచరించి కయీనుని కన్నది, సర్పసంతానం వాడు అని బ్రెన్హామ్ గారి శిష్యులు బోధించినటువంటి బోధన ఎత్తుకొని మనము కొన్ని మాటలు మీకు చెప్పాను. అయితే పోయిన వారం వీడియోలు ఖచ్చితంగా చూసి దాని యొక్క వివరణే ఈ వీడియో. మళ్ళీ ఎక్కడ ఆపేశామో, ఏ విషయాన్ని మీకు వివరించానంటే, మరి కయ్యూను దుష్టుని సంతానమే కానీ సర్పముతో వ్యభిచరించి కనలేదు. సర్పసంతానము మరి ఉన్నదా అనే దానికి మీకు నేను 3 రకాల సర్పసంతానం గురించి చెప్పాను. ఒకటి అక్షరార్థమైన సర్పసంతానము, రెండోది సర్ప స్వభావమును పంచుకునే సర్పసంతానం, మూడవది మర్మగర్భితంగా ఉన్నటువంటి సర్పసంతానం. ఈ 3 సంతానాలు చెప్పుతానని చెప్పి మీకు మానవుని పుట్టుక గురించి మొదట చెప్పాలి, లేకపోతే అది అర్థం కాదని మానవ జన్మ రహస్యం చెప్పాను. అది 139వ కీర్తనలో దావీదు చెప్పిన వచనాలు 13వ వచనం 15వ వచనంలో, నీవు నా తల్లి గర్భమందు నిర్మించితివన్నమాట, అగాధ గర్భములో నాకు రూపించుతివన్నమాట. అంటే మానవుడు తల్లి గర్భములో ప్రాణ శరీరము తయారైతే ఆత్మ అగాధ గర్భము నుండి తయారై దేవుడు పంపుతాడు. ఆ అగాధ గర్భములో పాతాళములో మరి సాతాను కూడా అధికారి ఉన్నాడు, ఆధిపత్యం ఉంది వానికి. వాడు కూడా ఆత్మ కర్మగారంలో నుండి ఆత్మ తునుకలను తీసుకొని మరి మనుషులను దేవుడు అనుకోని సమయములో కామక్రోధానికి ప్రేరేపించి అక్కడ శరీరము ప్రాణము గర్భవతి కాగానే దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ధర్మ ప్రకారంగా పంపాలి కదా అని వాని ఇష్టపూర్వకంగా అధిష్ట చేసే ఆత్మలు ఉంటారు. వాడు అక్కడ అధికారి ఉన్నాడని మీకు చాలా వచనాలు చూపించాను, పోయిన వీడియో చూడండి. అయితే అది ఎందుకు చెప్పానంటే, వానికి పాతాళములో ఆత్మల కర్మగారములో అధికారం ఉన్నది అన్న సంగతి మీకు చెప్పి ముగించేశాను. ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆ 3 సర్పసంతానములు ఏంటివి అని తెలుసుకొని, ఈ కయ్యను మరి దుష్టుని సంబంధై తన సోదరుని ఎందుకు చంపాడు అనే సంగతి కూడా మనం తెలుసుకుంటాం. వాస్తవానికి బైబిల్ చదివితే వారికి ప్రశ్నలు పుడతాయి. వారికి ప్రశ్న పుట్టింది, సర్పసంతానం అనేది ఒకటి ఉంది అని వారికి ప్రశ్న పుట్టింది, బాగుంది. కానీ ఆ ప్రశ్నని వారు సొంత జ్ఞానముతో తెలివితో ఆ ప్రశ్న సమాధానం వెతికారు. వాళ్ళు తప్పుడు మార్గములు అబద్ధ బోధలో వెళ్ళిపోయారు. మనకు ప్రశ్న పుడితే దేవుని మీద ఆధారపడాలి. ఏమిలరా, ప్రశ్న చాలా గొప్పది. ప్రశ్నలు పుట్టే హృదయమే ప్రత్యక్షత గల మనసు అవుతుంది. ఈ లోకములో ఒక మంచి ప్రశ్న గొప్ప ఆలోచనను పుట్టించి ఎన్నో మేలులు చేసింది. భౌతిక ప్రపంచంలో కూడా ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితాలు, సైకిల్ మొదలుకొని విమానం వరకు, కుట్టుమిషన్లు మొదలుకొని కంప్యూటర్ వరకు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే, కొంతమంది వ్యక్తుల్లో కొన్ని ప్రశ్నలు పుట్టినాయి. సృష్టిలో పరిశోధిస్తుండగా ఆ ప్రశ్నలకి వెళ్ళి వచ్చిన మరి పరిశోధనలు వచ్చిన ఫలితాలే ఇంత గొప్ప ఆనందకరమైనటువంటి విలాసవంతమైన జీవితం మానవులు అనుభవిస్తున్నారు. కనుక్కున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ మనుషుల హృదయాల్లో మాత్రం గుర్తుండిపోయారు. కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా లేఖనానుసారమైనటువంటి ప్రశ్న మనిషిని ఉన్నత శిఖరాగ్రాలకు ఎదిగిస్తుంది. అసలు ప్రశ్న పుట్టాలి అంటే భక్తుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ, తృష్ణ, ఆకలి ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ రావాలి అంటే ఆ భక్తునికి ఈ లోకం మీద, శరీరం మీద, లోకభోగముల మీద కోరికలు, ఆశలు చావాలి.
ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశలు, కోరికలు, శరీర కోరికలు చస్తేనే దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ కలుగుతుంది. దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ పుడితేనే అప్పుడు బైబిల్ చదువుతాడు. బైబిల్ చదివితేనే ప్రశ్న పుడుతుంది. ప్రశ్నలు పుడితే ఆ ప్రశ్నలు దేవుని మీద ఆధారపడి మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఎతుకుతే ఆ పరిశుద్ధాత్ముడు జ్ఞాన శిఖరాలను ఎక్కిస్తాడు. అప్పుడు తయారవుతాడు ఒక దివ్య ప్రసంగికుడు. అతని మాటల నీడల కింద అనేకులు రక్షణ పొందుతారు. ఇది సత్యం. కనుక వీళ్ళు ప్రశ్న పుట్టింది. సర్పసంతానము అనే మాట నిజమే ఉన్నది, కానీ ప్రశ్న పుట్టింది కానీ దేవుని మీద ఆధారపడి ఎతకనందున అవ్వ సర్పముతో వ్యభిచారం చేసింది అని వాళ్ళు మానవ జ్ఞానముతో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఆ 3 సర్పసంతానాల గురించి చెప్పి మీకు సత్యమును కొంతవరకు నేను తెలియపరిచి ముగించేస్తాను. అనంతమైన జ్ఞానాన్ని ఏదో 4 ముచ్చట్లు చెప్పాలి నా దేశానికి నేను పుట్టినందుకు కొంత మర్మని చెప్తున్నాను. అసలైతే కొన్ని గంటలు తరబడి ఒక్క వచనం ఉడవది, అంత పెద్ద సబ్జెక్టులు ఇవి. కనుక ఒకదానికొకటి మొత్తం సర్వం లింక్ అయి ఉంటాయి. మొట్టమొదట మనము దేవులరా అక్షరార్థమైన సంతానం, సర్పసంతానం 3 అన్న కదా. 1 అక్షరార్థమైన సంతానం, 2వది సర్ప స్వభావముని పంచుకొని వస్తున్నటువంటి సంతానం, 3వది మర్మ గర్భితంగా ఉన్నటువంటి సర్పసంతానం. ఈ 3 సంతానాలు తెచ్చుకొని మనం ముందు సాగుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చాలు సేతులారా, భూమి మీద మనుషులు విస్తరిస్తున్నప్పుడు జల ప్రళయముకు ముందును తర్వాతను సాతాను కొంతమంది లోకాల్లో ఉన్నటువంటి ప్రపంచాలు, దేవదూతల ప్రపంచాలు, కోటానుకోట్ల ప్రపంచాలలో ఆ ప్రపంచాలన్నీ ఒకేలాగా లేవు. దేవదూతలందరూ ఒకలాగా అనుకోవడము వెర్రితనం. కనుక అనంతమైన వైవిధ్యము కలిగిన ప్రపంచాలలో కొన్ని ప్రపంచాలకు సంబంధించిన కొన్ని శరీరాలు కలిగిన కొన్ని మహిమలు కలిగినటువంటి వ్యక్తులను అతడు పట్టుకొని వచ్చి మనుషుల మీద పురిగొలిపాడు సాతాను, లూసిఫరు. చక్కని వారని తెలిసి మానవ స్త్రీలతో పెళ్లి చేసుకొని వారి పిల్లల్ని కన్నారు. ఈ విషయము మీకు స్పష్టంగా తెలవాలంటే దేవదూతల రహస్యాలు, వారి పుట్టుకలు, వారి లోకాలు, ఇదంతా ఇదే మరి ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. దేవదూతలను గురించిన రహస్యాలు, ఆ సబ్జెక్టు వినండి, పూర్తిగా మీకు దొరికిపోతుంది. రైట్. అయితే వాళ్ళు వచ్చి వీళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఈ దైవ కుమారులు, ఈ నరుల కుమార్తెలు ఎప్పుడైతే కలిశారో అప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తులు సంకర జాతి సంతానం. ఇలా కలిశారా? అలా కాదు అని అన్న వాళ్ళకి మొత్తం సమాధానం 3 వీడియోలు పెట్టాను నేను, వినండి. లేఖన ఆధారాలతో ఇంకెవ్వడు కాదనలేదు. ఇంతవరకు దానికి రిటర్న్ వీడియో పెట్టమన్నా ఎవరు పెట్టలేదు. ఇదే చివరి గడిలో సత్యం చెప్తున్నా మీకు నేను. అందుకని అలా కన్నారు. అలా కనడం ద్వారా ఏం జరిగింది? నెఫిరీలు పెట్టారు. ఆ దేహాలు దేవుడు ఇచ్చినవి కావు. జాగ్రత్త వినాలి. ఇప్పుడుగా నేను చెప్తుంది అక్షరార్థమైన సర్పసంతానం. ఆ దేవదారు వృక్షము కంటే ఎత్తైన వారని బైబిల్లో ఉంది. అంటే కమ్సెకము ఒక 60-70 అడుగులు, 20, 30, 40, 50 ఇట్లా ఎంత ఉండొచ్చు వాళ్ళు. అంత పెద్ద భారీ శరీరాలు కలిగినాయి. ఎందుకంటే వాళ్ళు సంకర జాతి, నరుల కుమార్తెలు, దేవకుమారులకు కలిగిన సంతానం. వాళ్ళ దేహాలు దేవుడు తల్లి గర్భములో ఇలా పుట్టాలి అని ఆదామును చేసిన స్ట్రక్చర్ కాదది. కనుక ఆయన సిద్ధానుసారమైన ప్రాణదేహం అది కాదు. వీళ్ళు చెడగొట్టి, అంటే ఇటుకల సాంచ నువ్వు తయారు చేసుకున్నావు, ఇటుకలు పోసుకోవడానికి సాంచ కూడా ఎత్తుకుపోయి వాడు పోసిన అవే ఇటుకలు వస్తాయి. ఎందుకంటే సాంచ గుణమే అది. కనుక దేవుడు తయారు చేసిన ఈ గర్భాన్ని వాడు ఏం చేశాడంటే మరి ఇంకా వాని విత్తనాన్ని పోసి దేవుని యొక్క దేవుడు పెట్టినటువంటి సైజుని చేంజ్ చేసేసాడు. అందుకే అంత భారీ శరీరాలు పుట్టాయి. కనుక ఆ శరీరము దేవుంది కాదు, దేవుడు అనుకున్నటువంటి ఆ ప్రాణముగా అనుకున్నప్పుడు ఇచ్చింది కాదు. నెఫిరీయుల లోపల ఉన్న ఆత్మలు కూడా ఆ పాతాళము నుండి సాతాను
ఆ సమయము కాని సమయములో వాని అధికారం అధిపత్యాన్ని బట్టి నువ్వు సృష్టి ధర్మ ప్రకారంగా న్యాయవంతుడవు కదా, నాకివ్వు అని తీసుకొని వచ్చి ప్రవేశపెడితే పుట్టిన ఈ నెఫీరియులు అక్షరార్థమైన సర్ప సంతానం. అంటే ఆ ఆత్మదేవుడు పంపింది కాదు, ఇష్టానుసారంగా అనుమతించాడు కానీ ఇష్టానుసారంగా పంపలే. యోబుని దేవుడు ఇష్టానుసారంగా శ్రమ పెట్టలే, అనుమతించాడు పరిస్థితుల్లో, అంతే. అలాగా అనుమతి పొంది వాడు తీసుకొచ్చినటువంటి సంకర జాతి ఆ సంతానం అన్నమాట. అది టోటల్ అక్షరార్థమైన సంతానం. ఈ అక్షరార్థమైన సంతానాన్ని కనటానికి చేసిన దూతలు, ఆ దూతల లీడరు ఘటసర్పం, ఎర్రని ఘటసర్పం అని మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది. చాలు. ఆ ఘటసర్పం, ఎర్రని ఘటసర్పము అది యుద్ధానికి వెళ్ళిందట పరలోకానికి, కానీ దాని దూతలు కూడా ఉన్నారట. అంటే సర్పానికి ఉన్న దూతలు, ఆ దూతలే దెయ్యాలు, వాళ్ళు పిల్ల సర్పాలు, వాడు తండ్రి సర్పం. కనుక ఈ నెఫిలీలోనే కన్నది ఈ పిల్ల సర్పాలే, తండ్రి సర్పం కాదు. తండ్రి సర్పం ఒక సంతానం ఉన్నది. అవతో అంటాడు నీ సంతానము స్త్రీ సంతానం. అంటే అర్థమైంది, సర్ప సంతానము స్త్రీ సంతానం. అక్షరార్థమైన మరి సర్ప సంతానం ఎవరయ్యా అంటే, ఏ సర్ప సంతానం అంటే వీళ్ళు అనుకున్నట్టు ఆది కాండంలో దేవుడు సృజించిన సర్పము కాదు. దేవుడు సృజించిన సర్పానికి మానవ లైంగిక సంబంధమైన అవయవాలు ఉండయి. అలాంటి జంతువు ఒక బీజము మనుషులు పుట్టరు. ఇది వెర్రితనము, పిచ్చితనం వీళ్ళది. దేవుడు అలా చెయ్యలేదు. ఆది కాండము 10:8 చదవమ్మ. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. చాలు. నిమ్రోదు ఎవరంటే, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు నెఫీరియులు ఎవరైతే ఆదికాండంలో చూసాం, వాళ్ళు ఆ ఆది సర్పము, ఘట సర్పమైన సైతాని యొక్క సమూహాలు, అంటే వాని దూతలను తీసుకొచ్చి కలిపితే పుట్టిన వాళ్ళు. కానీ ఈ నిమ్రోదు మాత్రము ఆ కూషు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని వాడు అక్షరార్థంగా తన కుమారుని అన్నాడు. వాని పేరే నిమ్రోదు. వాడే బాబేలు గోపురం కట్టడానికి మనుషులందరిని ఒక చోటు తీసుకొస్తే దేవుడు భాషల్ని తారుమారు చేశాడని మనందరికి తెలుసు. ఈ నిమ్రోదుని బంధించాడు పాతాళను దేవుడు. రేపు అబద్ధ క్రీస్తు అనగా మరి దశరాజ కూటమి, 10 రాజ్యాల కూటమి తయారైనాక అందులోకి ఒక రాజు వస్తాడు, వాణ్ణి చంపేస్తారు. చనిపోయిన వాని శవములోనికి వచ్చే ఆత్మ అబద్ధ క్రీస్తే అవుతాడు. ఆ ఆత్మే నిమ్రోద్ ఆత్మ సిద్ధంగా ఉంది ఇప్పుడు. సో వాడు అక్షరార్థమైనటువంటిది సాతాను కొడుకు. యేసు ప్రభు ఎట్లా తండ్రి కుమారుడిగా ఉన్నారో అలాగే సాతాను కొడుకు అన్నమాట. వాడు అక్షరార్థమైన, అంటే అక్షరార్థమైన సంతానం ఉంది. ఆ ఆత్మ దేవుని ఇష్టం అనుసారమైంది కాదు, ఆ శరీరాలు దేవుడి ఇష్టానుసారమైంది కాదు. సో ఇది అక్షరార్థమైన సంతానమే. కానీ 3:9 చదవండి ఒకసారి. మనం అనుకున్నట్టు అక్కడ ఏం జరిగింది? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. నాతో ఉండుటకు నువ్విచ్చిన స్త్రీ ఇస్తే తిన్నాను. అది పాపం జరిగింది అక్కడ, ఆజ్ఞాతిక్రమం. నేను తినకూడదని పండు తిన్నావా ఏంటి ఆదాము? అవునయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ తెచ్చిస్తే తిన్నాను. అందుకు శాపం వచ్చింది. కానీ అవ్వ లైంగికంగా పాముతో కలిసినందుకు కాదు శాపం. ఆ ప్రస్తావనే లేదక్కడ. కనుక అక్షరార్థమైన సంతానం ఏంటంటే శరీరులతో, మానవ శరీరులుగా మారి వాళ్ళు మానవులతో కలిశారు. అది అక్షరార్థమైన సంతానం. సర్పము కాదు. స్వభావమును పంచుకొని పుట్టే సంతానం చదువుకున్నాం మనం అపొస్తలుల కార్యములు 17:29 కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. చాలు. మనము దేవుని, ఈ పాయింట్ తీసుకుందాం. మనము దేవుని సంతానము. దేవుని సంతానం ఎవరంటే ఇప్పుడు అదే చెప్తున్నా నీకు. స్వభావము పంచుకొని సర్ప స్వభావంతో పుడుతున్న వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవుని ఇష్టానుసారంగా వచ్చిన వాళ్ళు. ఎట్లంటే తల్లి గర్భములు ఎప్పుడు ఏ తండ్రి తల్లి కలిస్తే ఏ బిడ్డ పుట్టాలి, ఎప్పుడు ఆమె గర్భవతి కావాలో దేవుడు నిర్ణయించిన ప్రకారం జనులు.
కనుక ఆత్మల కర్మగారముల నుండి దేవుడు నిర్ణయ ప్రకారమైన ఒక ఆత్మకు రూపుదిద్ది, ఏది మనము దావీదు చెప్పినట్టు 139వ కీర్తనలో మీరు అగాధములో నాకు రూపుదిద్దుతివి నన్ను అన్నాడు చూసావా, ఒక స్థాయి అన్నమాట. అలాంటి వాళ్ళు దావీదు లాంటి వాళ్ళు దేవుడు ఇష్టానుసారంగా ఆ ఆత్మ దిద్దబడి అగాధము నుండి తల్లి గర్భములో తయారైన దేహములోనికి, ఆ ప్రాణదేహంలోనికి వస్తుంది. కానీ పాప స్వభావం ఉంటుంది. రోమా 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఒక మనుషుని ద్వారంగా ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణం వచ్చింది. అందుకే మనుషులందరికీ సంప్రాప్తమైంది మరణం, పాపం, పుట్టుకతో పాపం స్వభావం వస్తుందన్నమాట. అదే వ్యతిరేకం. కానీ మనుషులు దేవుని చిత్తానుసారంగా శరీరాలు కానీ, ప్రాణము కానీ, ఆత్మ కానీ దేవుడు అనుకున్నప్పుడు వచ్చినవి గర్భంలోనికి, దేవుడు అనుకున్నప్పుడు గర్భంలో పడ్డ వాళ్ళందరూ దేవుని సంతానం అసలు. కానీ స్వభావం మాత్రము ఆదాముది వస్తుంది, పాప స్వభావం. ఇగో ఈ పాప స్వభావం కలిగిన సంతానమే సువార్త ద్వారా రక్షింపబడతారు. వాళ్ళు కాదు, నెఫిరీయులు లేరు ఇప్పుడు. ఇక నెఫిరీయులు కొంతకాలం ఉన్నారు, ఆ తర్వాత దేవుడు ఆ భారీ దేహాలను తీసేశాడు. మళ్ళీ అలాంటి దేవదూతలు మళ్ళీ రాలేదు, ఇక కల్వరు, పుట్టరు. అవి ఆ శరీరాలు లేవు ఇప్పుడు. కనుక శరీరాలు లేవు ఇప్పుడు. ఇదొక సంతానం ఏంటంటే దేవుని సంతానము, దేవుడు అనుకున్నట్టే పుడతారు, కానీ స్వభావం మాత్రం ఆ పాప స్వభావం. అందుకే సువార్త ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఆ ఉపమానములో నేను చెప్పుతున్న ఈ వివరణ మంచి కనపడుతుంది మీకు. అందుకతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని. చాలు. చూశారా, దేవదూతలు అన్నారట పని వాళ్ళు, అయ్యా గురుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు శ్రేష్టమైన గోధుమలు చల్లారు కదా అని అంటే, అవి అపవాది వేసాడులే బాబు అంటే తీసేయమంటారంటే వద్దొద్దు పెరగనివ్వండి అంటే అర్థమైంది. సర్పసంతానం అనే వ్యక్తులు నా ఇష్టము లేకున్నా గర్భములో పడి, నాకు ఇష్టము లేకున్నా సాతాను వారిలో ఆత్మను పంపి వాని ఇష్టారంగా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గురుకులు. నా ఇష్టానుసారమైన దైవ సంతానం ఉంది, స్వభావం మాత్రం పాప స్వభావమే, కానీ వాళ్ళు గోధుమలు. ఆ గోధుమలు వీళ్ళు కలిసి భూమి మీద పెరగనివ్వండి. ఒకనాడు కోతకాలం వస్తుంది, యుగ సమాప్తి రోజు మన వాళ్ళని తీసేసుకుందాం, గోధుమలని, ఆ ఒక గొరుకులన్నీ తీసి అగ్గిగుండంలో కాల్చేద్దాం. సరే, సో ఈ సంతానం స్వభావం మాత్రమే పాప స్వభావం వస్తుంది, కానీ మొత్తము వాళ్ళ ఆత్మలు, శరీరాలు, ప్రాణాలు దేవుని చిత్తానుసారంగా దిద్దినవి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అపొస్తలుల కార్యము 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారే విశ్వాసముంచిరి. అంటే సువార్త ప్రకటించారండి మనోళ్ళు. సువార్త ప్రకటిస్తుంటే చాలా మందికి ప్రకటించామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు నమ్మారట? నిత్య జీవము నిర్ణయం అంటే వీళ్ళు దేవుని సంతానం అంటే నిర్ణయ ప్రకారం గర్భములోకి వచ్చారు, నిర్ణయ ప్రకారం ఆత్మ దిద్దబడింది. ఆ నిర్ణయం ప్రకారం జరిగిన వాళ్ళే మాత్రమే విశ్వాసం ఉంచారట యేసుని, మిగతా వాళ్ళు ఉంచలేదట. వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడున్నారంటే ఆ గురుకులలో కలిసి ఉన్నారు కనుక సువార్త ప్రకటించాల్సి వస్తుంది. సువార్త ప్రకటించడం మన ధర్మము. దేవుడు ఆకర్షించుకునే వారే రక్షింపబడతారు. అది ఎవరు దేవుని ప్రణాళికలు ఎవరు ఉన్నారో మనకు తెలియదు, చెప్పడు దేవుడు. అలా చెప్తే నువ్వు సువార్త నువ్వు ఎవరికి చేస్తావు? రక్షింపబడేవాడికే చేస్తావు, దేవుని సంతానానికే చేస్తావు. కానీ దేవుడు పక్షపాతి కాదు. సువార్త అందరికీ అందుతుంది, దేవుని ప్రణాళికలు బయటకు వచ్చేస్తుంది. అది దేవుని పని. అందుకే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన ఆ చిత్తములో నిర్ణయింపబడిన వారు మాత్రమే విశ్వాసించిరి, వాళ్ళే వీళ్ళు. మర్మగర్భితంగా ఉన్న సర్పసంతానం, దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళు ఎవరో కాదు, గురుకులు. వీళ్ళెవరంటే తల్లి గర్భములో తయారవుతున్న శరీరము కానీ, ప్రాణము కానీ, అక్కడి నుంచి వస్తున్న ఆత్మ కానీ, మరి ఇందులో ఎవరి చిత్తం ఎంతున్నది, ఎవరిది ఎంతున్నది అనేది మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తాను, వినండి.
నెఫిరులు భారీ శరీరాలు, అవి దేవుడు పెట్టిన స్ట్రక్చర్ కాదు, దేవుని సాంచ కాదు, దేవుడు అనుకున్న శరీరాలు కావై. మానవుడు ఎలా ఉండాలని దేవుడు సృష్టించాడో అలాంటివి కావై. టోటల్గా సైతాని వాడు చెడగొట్టుకున్నాయి. కానీ ఈ సంతానము చూడండి, మర్మగర్భితంగా ఉన్న సంతానము, ఇది కొంచెం డేంజర్ సంతానం. అయితే శరీర ఆకారము ఎలా ఉంటుందయ్యా అంటే దేవుడు సృజించినట్టుగానే ఉంటుంది, ఆదాముకున్నట్టే. కానీ వారి లోపలుండే ఆత్మ దేవుడు అనుకున్నట్టు వచ్చింది కాదు, దేవుడు అనుకున్నప్పుడు ప్రవేశపెట్టింది కాదు తల్లి గర్భంలోకి. ఇది మర్మగర్భితంగా ఉంది, అర్థం కాకుండా ఉంది. అందుకనే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అందరూ మనుషులే, ఎందుకు నమ్ముతలేరు? నమ్మరు. నిత్య జీవం నిర్ణయింపబడిన వారు వేరు, దేవుని సంతానం వేరు, ఈ సర్ప సంతానం వేరు. కనుక వీళ్ళు సైజులో చూస్తే దేవుడు దిద్దిన శరీరం లాగానే ఉంటుంది, కానీ వారి లోపల ఉన్న ఆత్మలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అనుకున్నట్టు దిద్దినవి కావు. అప్పుడు సాతాను వారి ఇష్టానుసారంగా తెచ్చిపెట్టుకున్నాయి. కనుక వీళ్ళు సువార్త వినరు, రక్షింపబడరు. ఈ ప్రపంచంలో క్రీస్తు విరోధులు వీళ్ళే. కనుక ఈ మర్మగర్భితమైన సంతానం ఇది. అక్షరార్థమైన సంతానం, స్వభావమును పంచుకొని సర్ప స్వభావం వచ్చినటువంటి దేవుని సంతానం. మూడవది మర్మగర్భితంగా, అంటే మనకు అర్థము కాకుండా అదే దేహాలే కానీ పెద్ద దేహాలేం కావు, కానీ లోపల ఆత్మ దేవుని చిత్తానుసారం. అందుకని ఎంత చేసినా నమ్మరు. నమ్మినా చర్చిలు కట్టుకున్నా, యేసు నమ్మినా సరే వీళ్ళు అబద్ధ బోధకులు అయి ఉంటారు, సర్పాలు అవుతారు, కానీ వీళ్ళు మాత్రం దేవుని రాజ్యం రారు. వాళ్ళనే యేసయ్య ఏమన్నాడు ఎరికేనా? మత్తయి 7వ అధ్యాయంలో, అక్రమము చేయవాలారా నా యొద్ద నుంచి తొడగండి, మీ నామమున మేము అద్భుతములు చేయలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా ప్రభు అంటారట ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చి. అంటే అక్రమము చేయవాలారా మీరెవరు నాకు తెలియదు. అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద బిషపులు, పాస్టర్లు, సంఘాలు, దేవుని నమ్ముకున్నోళ్ళే. ప్రభు అనేటోళ్ళు అన్యులు కాదు. చూశారా, వాళ్ళు చర్చిలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద యేసు ప్రభు నామమున గొప్ప గొప్ప కార్యాలు చేసిండ్రు. అయినా వాళ్ళు నా దేవుడు అనుకున్నట్టు వచ్చిన బీజాలు కావు. ఎందుచేత కావంటే వాళ్ళు యేసును నమ్ముకుంది లోక సుఖాలకు, ఈ లోకముల గొప్పతనాలకే, కానీ ఆత్మరక్షణ కాదు. వాళ్ళ మనస్సు దేవుంది కాదు, సర్పసంతానం వాళ్ళు. అందుకే సత్యబోధన విని అసలు పట్టించుకోరు. నిజంగా ఇంత గొప్ప గొప్ప మర్మాలు పెడుతున్నా. నా వీడియోలు లోపల ప్లేలిస్ట్లో ఉంటుందండి. ఎప్పుడు ఎవరు చెప్పలేని కూడా కొన్ని చెప్పాను నేను. ఇంకా ముందు గొప్ప మర్మములు చెప్పాలనుకుంటున్నా. ఇంతకుముందు ఎన్నడూ ఈ 3 సంతానం ఎత్తి చూపించిన వాడు లేడు. నేను జన్మ పాపం వీడియోలో, ఈ 6 వీడియోలు ఉన్నాయి, అందులో అన్నా నేను పదార్థము, ఆత్మ పదార్థము, జీవ పదార్థం అని 3 భాగాలు చేశాను. ఇంతవరకు 2000 ఏళ్ళ నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ పదాన్ని వాడలేదు. మీరు చూడండి, అనంతమైన పరిశోధనలో నాకు వెలువడిన, నాకు అర్థమైన భావాన్ని నేను ఆ విధంగా చెప్పాను. సర్పసంతానం ఎవరు సత్యబోధ వినరు, యేసును నమ్మరు, నమ్మనోళ్ళు ఒకటి. రెండోది నమ్మినమని చెప్పుతున్న అబద్ధ బోధకులు, సత్యం ఎంత చెప్పినా వినరు. వాళ్ళు కూడా సర్పసంతానాలే. వాళ్ళు మార్చుకోరు, బోధన మార్చుకోరు, బాప్తిసం మార్చుకోరు, విశ్వాసం వాళ్ళు ఏది నమ్మిరు అదే పట్టుకొని ఉంటారు. ఎంతన్న చెప్పు లోక సుఖాలు, శరీర కోరికలు చాబోయి వాళ్ళకి. సో వీళ్ళనే మీరెవరో నాకు తెలియదు, గెటౌట్ అంటాడు యేసయ్య. ఎంతోమంది అంటే అనేకులు. మరి పరలోకము ఎంతమంది ప్రభువా? కొద్దివారే. నా మార్గం ఇరుకు మార్గము, అందులోకి ప్రవేశించే వాళ్ళు కొద్దివారే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదే డేంజర్ సంతానం, మరమ గర్భితంగా ఉంది. చూస్తేనేమో దేవుడి సైజే, దేవుడు దిద్దినట్టే ఉంటే శరీరాలు, దేవుడు నమ్ముకున్నట్టే కనపడతారు, మంచి మాటలే కనపడతాయి, గొప్ప ప్రేమ ఉన్నట్టే కనపడుతుంది, కానీ వాళ్ళు మన సంతానం కాదు. ఇకపోతే కయ్యూను ఇదే సంతానానికి సంబంధించిన వాడు. మర్మగర్భితమైన సంతానం అని చెప్పానే, సంతానానికి సంబంధించిన వాడే కయ్యూను ఆదాములాగానే ఉంది శరీరము, కానీ ఆ లోపల ఉన్న ఆత్మ దేవుడు దిద్దింది కాదు. అక్కడ దెబ్బకొచ్చింది. మరి వాడు ఎందుకు చంపాడు? దుష్టుని సంబంధి అంటే ఏంటిది? ఎందుకు తన సోదరుని చంపాడో ఆ 2 ముచ్చట్లు చెప్పి మేము ముగించేస్తాను. ఇక్కడ దాకా వచ్చాను కనుక దీనికి కొంచెం చెప్తే నేను న్యాయం చేసిన నవ్వుతా. ఆదికాండము 4:3 చదవమ్మా. కొంతకాలమైన తర్వాత
కయీను పొలము పట్టుల కొత్త యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఉమ్, హేబేలు కూడా తన మధ్యలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఉమ్, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, ఉమ్. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవైనందున అని 1 యోహానులో చదువుకున్నాం మనం. ఏం క్రియలు చెడ్డవి కయ్యూనివి, ఏం క్రియలు మంచివి ఏబేలివి అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు బలులు అర్పించే సమయం వచ్చిందట. వస్తే ఆయనేమో గొర్రెపిల్ల ఒకటి తీసుకొని బలిపీఠం మీద రక్తము చిందించి మాంసం పెడితే అగ్ని దిగొచ్చి కాల్చేసిందట. దేవుడు ఆ హోమమును, ఆ బలియాగమును ఇష్టపడ్డాడు. అప్పుడు అట్లుండే సత్యం. ఏలియా కదా ప్రార్థన చేస్తే ఎలా వచ్చిందో అగ్ని, అలా వచ్చేది. తర్వాత కయ్యూను కూడా బలిపీఠం కంటే దాని మీద తన పండించిన కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టాడట. అగ్ని దిగిరాల. అప్పుడు అతను ముఖం మార్చుకున్నాడు. అరే, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వెందుకు తలెత్తుకోవని దేవుడు వచ్చి మాట్లాడాడు కయ్యూనుతో. దేవుడు ఎంత మంచోడంటే సర్పసంతానంతో కూడా మాట్లాడతారు. అదే మారరా, నా ధర్మము నా నీతిని చెబుతున్నా నువ్వు అంటాడంతే. మారరని తెలుసు, కానీ నేను మంచివాడనని చరిత్రలో యుగాలలో గుర్తుండాలని చేస్తాడు ఆయన. అట్లా అంటే వాడు మారక తన సహోదరుని చంపేశాడు. ఎందుకు చంపాడు? నా అర్పణ నువ్వు ఎందుకు ఇష్టపడలే, వాని అర్పణ నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు కనుక వాన్నే చంపేస్తే ఇక నీకు మంచిగా అర్పించేటోడు లేడు, దిక్కులేడు కనుక నా అర్పణే ఇష్టపడతావు అని చంపేశాడు. అసలు ఎందుకు ఈ అర్పణలు తేడా, ఎందుకు దేవుడు ఇష్టపడలేదు? ఒకదానికి వివరణ మరో లేఖనం ఇస్తుంది. యెషయా గ్రంథం 34:16 ఏముంటుందో ఒకసారి చదివి ముందుకెళ్దాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. చాలు. దేని జతపక్షి అక్కడ ఉండక మానదు, అది దేవుని నోటి ఊపిరే పోగు చేస్తుందట. ఒక పక్షి ఇంకో పక్షి కలిస్తేనే కొత్త పక్షులు పుడతాయి, గుడ్లు పెడుతుంది, మగ పక్షి ఆడపక్షి. అలాగే లేఖనాలకు ఒక పక్షికి ఒక పక్షి కీ అయి ఉంది. కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు ఇష్టపడలేదు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. రైట్. ఏబేలు అర్పణ ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడట? చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసమును బట్టి. ఏబేలు విశ్వాసించిన బలి అట అది. మరి కయ్యూను విశ్వాసించలేదు. కయ్యూను ఏం విశ్వాసించలేదు, ఏబేలు ఏం విశ్వాసించిండు అంటే ఈ ఏబేలుకు కయ్యూనుకు ఎవరో ఏదో చెప్పి ఉండాలి. విశ్వాసం అంటే ఏంది? నువ్వు నాకు చెప్పింది నమ్మకూడదు విశ్వాసం. అయితే దేవుడు ఎవరికి చెప్పాడు, వీళ్ళకి ఎవరు చెప్పారు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తల్లిదండ్రులు ఆదామవ్వ, కయ్యూను, ఏబేలు తప్ప అక్కడ ఎవరు లేరు. అక్కడ వీళ్ళ దగ్గరనే జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. వీళ్ళల్లో ఏం జరిగిందంటే తల్లిదండ్రులే పిల్లలకి ఏదో చెప్పి ఉండాలి. అది వాడు ఒకడు ఇష్టపడ్డాడు, ఒకడు విశ్వాసించుండు, ఇంకొకడు విశ్వాసించాలి. మరి తల్లిదండ్రులు ఏం చెప్పి ఉంటారు పిల్లలకి? ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చర్మం అంటే ఏంది? తోలు. తోలు ఎక్కడి నుంచి వస్తుంది? తోలు ఎప్పుడు జంతువు చచ్చిపోతే వస్తుంది. అంటే వీళ్ళ కొరకు ఏం జరిగింది అక్కడ? నువ్వు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చేతావు అన్న మాట దేవుడు పెండింగ్ చేశాడు, వాయిదా వేశాడు. కొంతకాలం బ్రతకడానికి దేవుడు అనుకున్న ప్రణాళిక, రక్తప్రోక్షణ ప్రణాళికను నేర్పించాడు. ఇదిగో ఆదాము, నువ్వు కొంతకాలం బతకాలి, నీ లోపల ఉన్న సంతానం బయటకు రావాలి. అందుకే నా కోపము నీ మీద రగులుకోకుండా నీ కొరకు, నువ్వు చేసిన ఈ అతిక్రమము కొరకు, నీ కొరకు ఒక ఇద్దరి కొరకు ఒక 2 జంతువులను చంపేశాడు. ఆ జంతు చర్మమును ఒలిచి వారికి ఒక సొక్కలాగా తయారు చేసి తొడిగేశాడు. అంటే వాళ్ళ పాపాల నిమిత్తం దేవుడు వాళ్ళు బతకడానికి ఏం చేశాడయ్యా అంటే, చచ్చిపోయి నరకం వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఉన్నారంటే ఆదాముకు అర్థమైపోయింది, రక్తం చిందించాడు. భవిష్యత్తులో స్త్రీ సంతానం అనే క్రీస్తు పుడతాడు, అంటే పరమాత్ముడు పుడతాడు. ఆయన చేసిన యజ్ఞములో నీ సంతానం యొక్క పాపములన్నీ పోతాయి. ఈరోజు నీ పాపం కూడా అదే రక్తములోకి వెళ్ళిపోద్ది. ఆదాము, అప్పటి వరకు నువ్వు కొంతకాలం బ్రతకడానికి, నా కోపము చల్లగా చేసుకోవడానికి ఈ బలి అర్పించి నేను బతికించాను, వెళ్ళిపోయి ఇక బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంతకాలం అయ్యింది, 2 కొడుకులు పుట్టారు ఆదామవ్వకి. కొడుకులు యుక్త వయసు వచ్చింది, మంచి చెడు తెలిసిపోతుంది వాళ్ళకి.
కనుక కొడుక మా పాపాల నిమిత్తం ఒక బలి అర్పించండి దేవుడు, నాకు పుట్టే ప్రతి సంతానం కొరకు ఆ బలిని రాబోతున్న దైవకుమారుడు, ఆది సంభూతుడు, విరాట్ పురుషుడు, సత్పురుషుడు, జ్ఞానపురుషుడు, ఆ మహారాజు అవతరించబోతున్న ఆ బలి మీద దృష్టి నిలపడానికి ఈ యొక్క జంతు బలి జరిగించాలి. మీకు యుక్త వయసు వచ్చింది నా కుమారులారా, వెళ్ళండి దేవునికి బలి అర్పించండి, బలిపీఠాలు గట్టి రాళ్లతో వాటి మీద మీరు రక్తం పెట్టి మాంసం పెట్టి దేవుణ్ణి సంతోషపరిచి మీరు కూడా కొంతకాలం బతకాలని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించారు. అది ఏదైనా తోటలో చనిపోయే వాళ్ళ మమ్మల్ని దేవుడు ఇలా బతికిచ్చాడు, ఈ రక్త ప్రోక్షణ ఉంటేనే మీరు బతుకుతారు, మీ పాపాలు పోతాయి నాయన అని చెప్తే అందులో ఏబేలయ్య ఇన్నడు, కయ్యను గారు వినలేదు. ఇదే అన్నమాట అసలు కథ. అందుకే వాని క్రియలు చెడ్డవైనందున తన సోదరుని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డ, వాడు చేసిన క్రియ చెడ్డది. ఎందుకంటే వాని బలిపీఠం మీద రక్తము లేదు. లేవికాండం 17 అధ్యాయంలో ఏముంటుంది 11 అంటే రక్తముల్లోని ప్రాణమును బట్టి మీ పాపమునకు ప్రయాచిత్తము. ఎబ్రి 9:22 ఏముంచడమ్మా? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పాపక్షమాపణ అది నేర్పించారు. ఆ విషయమే ఆదాము అవ్వ తన కొడుకులకు నేర్పితే ఒకడు విశ్వాసించాడు, ఏబేలు విశ్వాసమును బట్టి అంగీకరింపబడ్డాడు, వీడు విశ్వాసించలేదు. అది దాని జతపక్షి ఇక్కడ ఉన్నది మనకు ఎబ్రీ రాసిన పత్రికలు దొరికింది. ఒకదాని అర్థము ఎక్కడో ఉంటుంది, ఒకదాని అర్థము ఎక్కడో ఉంటుంది. దేవుని నోటి ఊపిరి అనగా పరిశుద్ధాత్మని లోపలుంటేనే ఈ బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుంది మానవ జ్ఞానముతో, మానవ జ్ఞానముతో అర్థమైందంతా దేవులరా అది దేవునికి ఇష్టమైంది కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. అది మనుషులను ఆకర్షించుకుంటావు, ఈ లోకంలో గొప్పగా బతుకుతావేమో కానీ దేవుడు వచ్చిన రోజు అన్న వివరం నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు మీకు 3 విషయాలు మీకు కుల్లా చెప్పేశాను. ఒకటి, అక్షరార్థమైన సంతానం నెఫిరీలు అండ్ శరీరాలు ప్లస్ ఏది కూడా దేవుని చిత్తానుసారం కాదు. రెండోది, స్వభావం మాత్రమే పుట్టినందుకు, ఆదాముకు పుట్టినందుకు స్వభావం మాత్రమే, మరి పాప స్వభావం మరణాన్ని పట్టుకుని వచ్చారు. వాళ్ళు దేవుని సంతానమే, దేవుడి ఇష్టానుసారంగా వచ్చిన ఆత్మలు శరీరాలు కనుక వాళ్ళు సువార్త ద్వారా రక్షింపబడుతున్నారు, ఇప్పటికీ పడతారు. ఒకవేళ ఆదామవ్వ పాపం చేయకపోతే ఏదైనా తోట్ల పుట్టేటోళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళే. ఎవరు? దేవుని సంతానం అంటే స్వభావాన్ని పంచుకునే వాళ్ళు అక్కడ పుట్టేటోళ్ళు. వీళ్ళెవరు పుట్టరు. ఇక మూడవది, మర్మగర్భితంగా ఉన్న సర్పసంతానం. వీళ్ళ దేహాలు చూస్తేనేమో సేమ్ దేవుడు ఇచ్చినట్టుగా ఉంటాయి కానీ ఆత్మలు దేవుని చిత్తానుసరమే కావు. వాళ్ళు విశ్వాసించిన చర్చిలు కట్టుకున్న బిషపులైనా దొంగలే, పోతారు నరకానికి. ఏసై నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. కనుక ఎవడైనా రక్షింపబడుతున్నాడు, మారు మనసు పొందుతున్నాడు, తన తప్పుని ఎవడన్నా చూపిస్తే కుమిలి ఏడిసి ఆ తప్పును మార్చుకుంటున్నాడు అంటే వాడు దేవుని ప్రణాళికలు ఉన్నాడు. అలా మార్చుకోకుండా తన తప్పుని కప్పుకొని నవ్వుతూ మెయింటైన్ చేస్తూ ఏదో మాస్క్ చేసుకొని బతుకుతున్నాడంటే ఖచ్చితంగా వాడు సర్పసంతానమే. ఎట్లా ఒప్పుకుంటుంది నీ మనస్సాక్షి? తప్పని తెలిసి నాకు ఎట్లా కప్పుతున్నావు దాన్ని? నువ్వు సత్యము కొరకు నిలబడతాడు, పౌరుషంగా నిలబడతాడు, ప్రాణాలన్న పోగొట్టుకుంటాడు కానీ సత్యం కొరకు నిలబడతాడు. క్రీస్తు వైపుండి పోరాటం చేస్తాడు. డబ్బుకు, ధనానికి, లోకానికి, గొప్పతనాలకి, పదవులకు తల వంచడు, చచ్చిపోతాడు కానీ సత్యమే బోధిస్తాడు. వాడే దేవుని సంతానము. దేవుని సంతానము వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే లోకములో గురుకులలో ఉన్నారు. అందుకే స్వార్థ ప్రకటిస్తున్నాం. అవి రక్షింపబడి మారు మనసు పొందిన వాళ్ళే నువ్వే అప్పుడు అనుకోవాలి వీళ్ళు పరలోక సంబంధులని. యేసయ్య అంటాడు, ఎలా తెలుస్తుంది సార్? వారి ఫలములు బట్టి, వారి ఫలాలను బట్టి మీరు మీ చెట్టు ఫలమును బట్టే కదా చెట్టు మంచి చెడని గుర్తుపడతారు. అవును, వాళ్ళ క్రియలను బట్టి మీరు గుర్తుపడతారు. చూసారా? అందుకని మిమ్మల్ని ఈ సత్యాన్ని మీరు నేర్చుకోండి. ఇంకేదన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఖచ్చితంగా ఇంకా మీకు ఆ అనుమానం అనిపిస్తే నా వీడియో లోపల ఉన్న దేవదూతల రహస్యాలు వినండి, దేవదూతల పుట్టుక రహస్యాలు వినండి, నాకు వీడియో పెట్టండి. తప్పు ఫలాని వచనంతో సోదరుడా నువ్వు తప్పు బోధించినవా నాకు వీడియో పెట్టండి ఎవరన్నా. నేను మాట్లాడడము తప్పకుండా మాట్లాడతాను. ఏ రోజైతే నేను దాని మీద మాట్లాడకుండా వీడియో పెట్టకుండా సైలెంట్ అవుతానో అప్పుడు మీరు చెప్పిందే నేను ఒప్పుకుంటాను. సర్పముతో అవ్వ వ్యభిచారము చెయ్యలే. సర్పము మనిషి కలిస్తే మనుషులు పుట్టరు, మానవ దేహాలు పుట్టాయి. మానవ దేహం లాంటి దేహమే కావాలి. కనుక ఇలాంటి పిచ్చి బోధలు మానుకొని దేవునికి అనుకూలంగా జీవించండి. ఆ దేవుడు ఈ పాఠం మీకు అర్థమయ్యేలాగా దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నారా? ప్రేమగల్ల తండ్రి, విన్నటువంటి వాక్యము విన్నటువంటి అందరి హృదయంలో ఫలింపచేసి సత్యమును గ్రహింపు మనసు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.